సాయంత్రం వీధి గుమ్మంలో కూర్చొని చిరిగిన ఓణిని కుట్టుకుంటోంది తులసి. మరచెంబు గురించి, సముద్రం గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆలోచనలో దారపు ఉండను పట్టించుకోలేదు ఆమె. దొర్లుకుంటూ వెళ్లి నడివీధిలో ఆగిందది. ఆడుకుంటున్న పక్కింటి పిల్లవాడు చూశాడు దాన్ని. తెచ్చి తులసికి అందించాడు. అక్క, నువ్వు మహారాణివట కదా, నిజమా అడిగాడు. ఎవరు చెప్పారా నీకు? నవ్వుతూ అడిగింది తులసి. మా నాన్న చెప్పారు. మీ నాన్న మా నాన్నతో చెప్తుంటే విన్నాను. రాజుగారు నీకేదో పరీక్ష పెట్టారట కదా, దాన్ని నువ్వు సులువుగా నెట్టుకొచ్చి గెలుస్తావట. దాంతో నీకు రాజుగారికి త్వరలోనే పెళ్ళట, నవ్వాడు పిల్లవాడు. గెలిస్తే నిజంగా రాజు తనని పెళ్లి చేసుకుంటాడా? తనని మహారాణిని చేస్తాడా? చేస్తే బాగున్ను అనుకున్నది తులసి. ఆ ప్రయత్నంగా చేతిలోని దారపు ఉండను చూసింది. ఆలోచన తట్టింది ఆమెకు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. మేల్కుంటూనే గబగబా ఇంటి మిద్దె ఎక్కి దూరంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూశాడు పెద్దన్న. కెరటాలతో కొట్టుకుంటూ సముద్రం కనిపించింది అతనికి. ఈసరికి మరచెంబులో సముద్రాన్ని తులసి బంధించి ఉంటుందని ఊహించాడు. లేదు, ఆందోళన చెందాడు పెద్దన్న. పరుగున వచ్చి పని చేసుకుంటున్న తులసిని కలిశాడు. ఏంటి తల్లి, నువ్వింకా సముద్రం దగ్గరకు వెళ్ళలేదా అడిగాడు. రాజుగారి దగ్గర నుంచి పిలుపొచ్చింది. వేళయ్యింది. వెళ్ళమ్మా, సముద్రాన్ని మరచెంబులో పెట్టి తొందరగా తీసుకురా చెప్పాడు. అతను తులసితో మాట్లాడుతూనే ఉన్నాడు. రాజుభటులు రానే వచ్చారు. పెద్దన్న, రాజుగారు రమ్మంటున్నారు అని కేక వేశారు. వారి కేకకి గజగజ వణికిపోయాడు పెద్దన్న. వణికిపోతున్న తండ్రికి ధైర్యం చెప్తున్నట్టుగా అతని చేతిలో దారపు ఉండను ఉంచింది తులసి. రాజుకి ఏం చెప్పాలో అతనికి చెప్పింది. ధైర్యంగా వెళ్ళి రా నాన్న అని ధైర్యం చెప్పింది. పెద్దన్న రాజాస్థానం చేరుకున్నాడు. వెనక్కి చేతులు కట్టుకొని పచార్లు చేస్తున్న రాజుని సమీపించాడు. దగ్గరకు వచ్చిన పెద్దన్నను చూశాడు రాజు. ఏది, మరచెంబేది అని అడిగాడు. సమాధానంగా దారపు ఉండను చూపించాడు పెద్దన్న. ఈ దారపు ఉండేంటి? దీనిని చూపిస్తున్నావేమిటి? ఈ దారంతో వల అల్లి సముద్రంలో కలిసే నదులను ముందు ఆపమంది మహారాజా మా తులసి. మీరలా ఆపగలిగితే తాను సముద్రాన్ని మరచెంబులో పట్టి తెస్తానంది అన్నాడు పెద్దన్న. అలాగా అని పెద్దన్న చేతిలోని దారపు గుంటను తీసుకుని చూశాడు. అనుమానం లేదు, తులసి బాగా తెలివైందే కాదు, మహా అందగత్తె కూడా. రాణి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి ఆమెకు అనుకున్నాడు రాజు. ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటున్నాను. అయితే ఒకసారి ఆమెతో నేను మాట్లాడాలి. వెంటనే ఆమెను ఇక్కడికి ప్రవేశపెట్టండి అన్నాడు రాజు. రాజుగారి మాట పూర్తి కానే లేదు. పెద్దన్న అక్కడి నుంచి పరుగున అందుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. తులసిని దగ్గరకు తీసుకున్నాడు. అమ్మా, నువ్వు గెలిచావు తల్లి, గెలిచావు. నువ్వే గెలిచావు. నేను మహారాజుకి మామగారిని కాబోతున్నాను అన్నాడు ఆనందించి. తులసి చాలా ఆనందపడింది. అయితే రాజుగారు నీతో ఏదో మాట్లాడాలట, నిన్ను ఆస్థానానికి తీసుకురమ్మన్నారు. పద తల్లి అన్నాడు పెద్దన్న. ఉన్న పళంగా బయలుదేరింది ఆమె. పెళ్లి కాబోతున్నది, తను కాబోయే రాణి. ఉన్నకాడికన్నా అలంకరించుకోవాలన్న ఆలోచనే లేదు తులసికి. ఎలా ఉన్నా అలా పాత బట్టలతోనే, కుట్లు వేసుకున్న ఓణితోనే రాజు ముందు నిలుచుంది ఆమె. పరిశీలనగా తులసిని చూశాడు రాజు. ఇసుక అంటుకున్న వజ్రంలా, బురదలో పడిన పువ్వులా ఉన్నది ఆమె. మరింతగా తులసి తెలివితేటల్ని పరీక్షించాలి అనుకున్నాడు రాజు. అని ఇలా ప్రశ్నలు అడిగాడు. భూమి కంటే భారమైనదేది అని అడిగాడు. తులసి తల్లి అని సమాధానం చెప్పింది. ఆకాశం కంటే పొడవైనది తండ్రి, గాలి కంటే వేగమైనది మనస్సు, నిద్రలో కన్ను మూయనిది చేప, రూపం ఉన్న హృదయం లేనిది రాయి, మనిషికి దేవుడిచ్చిన బంధువు భర్తకి భార్య, భార్యకి భర్త చెప్పింది తులసి. అమోఘం, తెలివితేటల్లో నిన్ను మించిన వారు లేరు. నువ్వు నా భార్య కావడం నా అదృష్టం అన్నాడు రాజు. ఆమె చేతిని తీసుకుని అభినందించాడు. త్వరలో మన పెళ్లి అన్నాడు. మీరు ఆవేశపడుతున్నారేమో, ఆలోచించుకోండి. మాటకు కట్టుబడి మీరు నన్ను పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు. ఇష్టపడి చేసుకుంటే నేను కాదనను అన్నది తులసి. నేను పేదపిల్లని, నాకు నీ రాచమర్యాదలు మన్ననలు తెలియవు.
నేను తప్పు చేస్తే క్షమించగలిగే ఓర్పు మీకుండాలి. ఉంటే పర్వాలేదు, లేని పక్షంలో ఆగింది తులసి. చెప్పు, లేని పక్షంలో అడిగాడు రాజు. లేని పక్షంలో చేసిన తప్పుకి నన్ను రాజమందిరం నుంచి మీరు వెలివేస్తే అప్పుడు నాకు ఇష్టమైన అతి ఖరీదైన దానిని మీ అంతఃపురం నుంచి నేను మా ఇంటికి తీసుకొని పోతాను. ఆనాడు మీరు నన్ను ఆపకూడదు, అడ్డు చెప్పకూడదు అన్నది తులసి. ఇన్ని తెలివితేటలు ఉన్న నువ్వు తప్పు చేయడం జరగదు తులసి. ఒకవేళ తప్పు చేస్తే భర్తగా నేను నిన్ను క్షమిస్తాను. క్షమించలేని పక్షంలో నువ్వు అన్నట్టుగానే నీకు ఇష్టమైన దానిని, అతి ఖరీదైన దానిని మా అంతఃపురం నుంచి నువ్వు నిరభ్యంతరంగా మీ ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. మాట చెప్పడం కాదు మహారాజా, మీ హామీని రాసి రాజముద్ర వేసి మరీ నాకివ్వండి అడిగింది తులసి. తులసి కోరినట్టుగానే రాసి రాజముద్ర వేసి మరి హామీని అందించాడు ఆమెకు. ఆమె చాలా సంతోషించింది. ఆ మర్నాడే వారి వివాహం జరిగింది. పెళ్లి అయిన దగ్గర నుంచి తులసి అలంకారాలకు అంతు లేకుండా పోయింది. రకరకాల బంగారు గొలుసులు, ఉంగరాలు, గాజులు, వడ్డాణాలు వాటిని ధరించి వయ్యారాలు పోసాగింది. రాణికి నగల పిచ్చి అనే పేరు పడిపోయింది. రాజ్యంలో కొత్త నమూనా నగ విడుదలై అయ్యిందంటే అది తులసి దగ్గర ఉండాల్సిందే. పేదపిల్ల ఏ సరదా తీరలేదు, తీర్చుకుంటుందిలే కానీలే అని ఊరుకున్నాడు రాజు. అంతేకాదు, తాను కూడా గొప్ప గొప్ప ఆభరణాలను తెప్పించి ఆమెకు కానుకలు ఇవ్వసాగాడు. నగలతో రాణివాసం నిండిపోయింది. ఎక్కడ చూసినా మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలే. అంతఃపురం కోశాగారంలా కానవచ్చింది. రాజుకి అది నచ్చలేదు. అయినా గ్రహించుకుంటూ వస్తున్నాడు. తులసిని పల్లెత్తు మాట అనడం లేదు. ఒకనాడు సామంతరాజు పెళ్లికి సతీ సమేతంగా మహారాజు వెళ్ళవలసి వచ్చింది. పెళ్లికి వెళ్లేందుకు రథాన్ని సిద్ధం చేశారు. తులసి కోసం చూస్తూ రాజుగారు రథంలో నిరీక్షిస్తున్నారు. గంటయింది, తులసి ఇంకా రాలేదు. 2 గంటలయ్యింది, తులసి రాలేదు. 3 గంటలయ్యింది, తులసి రాదు. ఏం చేస్తోంది అంటే ముస్తాబవుతోంది, అలంకరించుకుంటోంది. అటు ముహూర్తం సమయం దాటిపోతుంటే ఇటు గంటలు గంటలు అలంకరణ. కోపం కలిగింది రాజుకి. రథం దిగి అద్దం ముందు నిలుచున్న తుది మెరుగులు దిద్దుకుంటున్న తులసిని అసహ్యించుకుంటూ ఉన్నాడు రాజు. ఇలా అన్నాడు. అందుకే పెద్దలు మానవీయం సమాన కయ్యం అన్నారు. పట్టించుకోలేదు. పేదదాన్ని పెళ్లి చేసుకొని పొరపాటు చేశాను, తప్పు నాదే, చిచ్చి అన్నాడు. నీకు నగల మీద ఉన్న మోజు నా మీద, నా రాజ్యంలోని ప్రజల మీద లేదు. నా ప్రజలని, నన్ను గౌరవించని నీవు నాకు అక్కర్లేదు, వెళ్ళిపో మీ ఇంటికి అని అరిచాడు రాజు. మన్నించండి మహారాజా అని ఏదో చెప్పబోయింది తులసి. మారు మాట్లాడకు, నీకు ఇష్టమైన దానిని, అతి ఖరీదైన దానిని తీసుకొని నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు రాజు. అప్పటికే ముహూర్త సమయం దాటిపోయింది. పెళ్లికి ఇక వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నాడు. అయినా తులసి సమీపంలో ఉండడం ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోదలిచాడు. గబగబా 4 అడుగులు ముందుకు వేశాడు. మహారాజా పిలిచింది తులసి. ఏంటో చెప్పమన్నట్టుగా ఆగాడు రాజు. ఆగాడు కానీ వెనక్కి తిరిగి తులసిని చూడలేదు. మీరు ఆదేశించినట్టుగానే మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. అయితే ఈ ఒక్క రాత్రికి నాతో పాటు మీరు భోంచేయాలి మహారాజా. అది నా కోరిక వేడుకున్నట్టుగా తులసి గొంతు వినవచ్చింది. సరేనన్నాడు రాజు. ఆ రాత్రి ఆమెతో భోజనానికి సిద్ధమయ్యాడు. భోజనానికి ముందు ద్రాక్షరసం తీసుకోవడం రాజుకి అలవాటు. దానిని తులసే అందిస్తుందెప్పుడు. ఈ రోజు కూడా తులసే ద్రాక్షరసం ఇచ్చింది రాజుకి. అయితే ఆ రసంలో మత్తుమందు కలిపి మరీ ఇచ్చింది ఆమె. తాగి కడుపు నిండా భోజనం చేశాడు రాజు. భుక్తాయాసంతో ఎక్కిన మత్తుతోనూ వెంటనే నిద్రలోకి ఒరిగాడు రాజు. బాగా రాత్రి అయ్యిందప్పటికే. పరిచారికులను కేకేసింది తులసి. నిద్రపోతున్న రాజును వారికి చూపించింది. మహారాజును నన్ను మా ఇంటికి చేర్చండి అంది. ఆజ్ఞ అంటూ వారు వెళ్లి రథాన్ని సిద్ధం చేశారు. రాజు సహా తులసిని వారింటికి రాత్రికి రాత్రే చేర్చారు. తెల్లారింది. మేల్కున్నాడు మహారాజు. చూస్తే ఏదో గుడిసెలో ఉన్నట్టుగా ఉన్నది అతనికి. కంగారు పడి లేచి కూర్చున్నాడు. ఎవరక్కడా అని గట్టిగా అరిచాడు. తులసి వచ్చింది అప్పుడు. తులసి అప్పుడు ఎలా ఉందంటే కుట్లు వేసుకున్న ఓణి ధరించి పేదింటి పిల్లలా ఉంది. ఆభరణాలు, అలంకరణలు ఏమీ లేవు.
ఏంటిదంతా ఆవేశపడ్డాడు రాజు. ఏంటంటే, మీరు నన్ను అంతఃపురం నుంచి వెళ్ళగొట్టినప్పుడు నాకు ఇష్టమైన దానిని, అతి ఖరీదైన దానిని నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. అందుకు మీరు అంగీకరించారు, రాసి రాజముద్ర వేసి కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే తీసుకొని వచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను అన్నది తులసి. అర్థం కాలేదు రాజుకు. అర్థం కాలేదా? నాకిష్టమైనది, అతి ఖరీదైనది మీరే మహారాజా, అందుకే మిమ్మల్ని తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను అని నవ్వింది తులసి. మీరుంటేనే ఆ నగలు, నాణ్యాలు, మీరు లేకపోతే అవి నాకెందుకు? ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. నాకన్నీ తెలుసు మహారాజా, నేను చాలా తెలివైన దాన్ని అన్నది తులసి. ఆమె మాట తీరుకి, మనసుకి ముగ్ధుడయ్యాడు రాజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.